మీరు ఎంబీఏగా చెప్తున్నారు కాబట్టి సార్, సో ఈ ఎంబీఏ పీజీడిఎం ఈ రెండిట్లో ఏ కోర్స్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఇచ్చే సెషన్ ఏంటి? ఓకే, సో ఎంబీఏ పీజీడిఎం రెండు కోర్స్ చూసుకుంటే ఇప్పుడు పీజీడిఎంలో ఏఐసిటి అప్రూవ్డ్ ఉంటుంది, దాని జతలో ఒకవేళ ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్స్ అంటాము ప్లస్ ఏఐయు వచ్చేస్తే 2 డిగ్రీస్ సేమే. ఓకే, ద వెయిటేజ్ వాల్యూ సిస్టమ్స్ అన్నీ సేమ్ ఉంటుంది. ఏది చూస్ చేయాలనుకుంటే ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ అంటారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఎంబీఏ చూస్ చేయాలి. ఓకే, కొన్ని స్టూడెంట్స్ మేము కార్పొరేట్ లా వెళ్ళాలి, ఎంఎన్సీలా వెళ్ళాలనుకుంటే పీజీడిఎం చేయాలి. ఓకే, మేము 2 కోర్స్ పెట్టుకుంటే కంపారిటివ్ గా చూస్తే మీరు పీజీడిఎం హ్యాస్ ఎ ఎడ్జ్ ఓకే దాన్ ఎంబీఏ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా కార్పొరేట్స్ వాళ్ళు వస్తారు, సిలబస్ ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతా ఉంది. ఎంబీఏలో అంత అవుతుంది బట్ అంత ఫ్రీక్వెంట్ గా అప్గ్రేడ్ అవ్వదు. ఓకే, ఇది థియరీ బేస్ ఎక్కువ ఉంటుంది ఎంబీఏలో, పీజీడిఎంలో ప్రాక్టికల్ బేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ రోజు మీరు టాప్ కార్పొరేట్స్ చూస్తే అంటే టాప్ ఎంఎన్సీస్ చూస్తే వాళ్ళ ప్రిఫరెన్స్ వచ్చి పీజీడిఎం ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్కూల్లో మాకు స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అని ఉండే. స్టేట్ బోర్డు ఇంకా ఐసిఎస్ఈ బోర్డు కొంచెం కంపారిటివ్లీ బెటర్ ఉంటుంది. టీచింగ్ పెడగాగి ఉండొచ్చు, వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఉండొచ్చు, ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ వే ఎంబీఏ పీజీడిఎంలో సహా సేమ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఓకే.